మీ ధర్మోపదేశం ఎప్పుడైనా తృణీకరించితినా ప్రభు? కర్తవ్యమును బోధగే ప్రభు, కర్తవ్యమును బోధగే దీక్షా సంతనం చేసి నాగోపంగోర భరాయరత్వమునగన్న ఆంజనేయ, నా ఉపదేశం అపమార్గంబుగా భావించి అల్ప కార్యమునికై అకారణ రణమునకు సంసిద్ధుడి వైశ్వ భక్తి విషయమును వదిలివేయము. నేను నీకు ప్రభుండన కానాన ఆజ్ఞ నీకు శిరోధర్యము కాదా ఏమి? భక్తి విషయమును వదిలివేయము. నేను నీకు ప్రభుండన కానాన ఆజ్ఞ నీకు శిరోధర్యము కాదా ఏమి? నేను తృణీకరించితినా? తమ ధర్మోపదేశము ఎప్పుడైనా విస్మరించితినా ప్రభు? అంతటి సర్వసంగ పరిత్యాగ వినీకి శరణాగత త్రాణ వ్యాసంగము మాత్రమేలా రామేశ్వర క్షేత్రములో సమాధిలో నుండక నీకు సంగ్రామ సౌరంభమేలా? ఇది ఐహికము కాక ఆముష్మికమా ఏమి?
ఈ వేదాంత తత్వ విచారణ ఇంకా చాలించి ప్రభు శిక్షా పాత్రుడనే యాతిని మాకు సమర్పింపు. అది అసంభవం స్వామి. నా ఆశ్రయమందున ఈ అతని చేతులాన అర్పించు. సంతించునందరి అధపతితుడుగాడు ఈ ఆంజనేయుడు. అట్లెంతవరకు కాపాడగలవతని? భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత వరకు. ఓహో. నా ప్రాణములు పోనంత వరకు. ఓహో, నీకు చిరంజీవత్వం ప్రసాదించు దోషమన్నది లేకున్నా నీకు ఈ నిర్భీతి ఉండునా? అల్పాయుషవంతుడనను దీర్ఘాయుషవంతుడనైనను నా ఖడ్డముల ప్రాణమున్నంత వరకు నా కర్తవ్యమును విస్మరించను. ఈ యాత్ర విలువ అది సకలమే రానిండు. దాని త్యాగి సంక్షోభమే కానిండు. అందులకే వనజనులు అతి తెలివి గల మూర్ఖులు. మీ ఒక్కని మాట మీ జాతి లక్షణమే అది. ఏమంటే ప్రభు, మా జాతి కొత్తదా? చీకోది తమకొక రాయిదా?
అది అంతయు మా ఆశీర్వచన ప్రభావం గాని మీ ప్రయోజకత్వం అనుకుంటురా ఏమి ఆంజనేయ అంతటి విక్రమార్కులు అంతటి విక్రమార్కులు అఖండిశముల్ ఒక బోలిని గెల్వలేక ఇంత యుష్యము కమున హీనగతి పడిగాపులు ప్రాణంతగవాధలను పడి మఘాత్ములు వీరలే దిక్కటల్చు ఓ వంకకు వచ్చినట్టి బలవంతులు మీకిల బీర సాటియో
వాలిబదకు రామ స్వప్రయోజన సిద్ధికేనా ఏమి? పరమాత్మ తమరి ఉపకారం అర్థించండి అపస్మార స్థితి మాకు లేదు. మీ సాయమే లేకుండా ఆంజనేయుడు అనామకుడు ఈ అడవులలో అనగానే ఉండడి వాడే రామకథలోని నా పాత్ర పోషణ శ్రీవారి దివ్య చిత్యమే అని నా అంతర్వాణి కోటి వీణారావుల కీర్తిస్తున్నది. మరి ఎంత తెలిసి అయినా మా ఆజ్ఞ జవదాడుచుంటివి? ప్రభు తిరస్కారము పాపము కాదా? సార్వభౌమునితో సంగ్రామము విశ్వాస లక్షణమా ఏమి? పరమాత్మ ఇవి తమరి వరకులేనా? మీరే నా జీవిత సర్వస్వం, మీరే నా జీవం, మీరే నా దైవం. ఆయన అయ్యాతిని తోడుకుని రమ్ము ఎందులకు? మదీయ ప్రతిజ్ఞా పాలన కొరకు. అది అసంభవని అంగద రాయభారములనే విన్నవించుకుంటే శత్రువులనైనా క్షమించు శాంతారాముడు ఈ భక్తుని ప్రాణములు కాపాడలేరా తండ్రి? అట్లెంతవరకు కాపాడగలవ తండ్రి? భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత వరకు, నా ప్రాణములు పోనంత వరకు. ఆయనతో నీవు నా ఆజ్ఞాబద్ధుడు కావన్న మాట. కలుషత్పుండగు ఆయయాతి గురు ధిక్కారాదికై రాజ శిక్షల పాలయ్యో వానికాశ్రయమిటంగా నీవును ద్రోహివే ఇలా నీపై అభిమానముండు కథనన్ ఇన్నాళ్ళు పేక్షింప తా పలుకును లక్ష్యమనర్పవింక విడువన్ విడువన్ బ్రహ్మాదులే తెలిసి ఆహా! నేడు మీద నా కాలం ఏ మఖనీయ సిద్ధి కొరటి బ్రతుకుని పెట్టుకొంటినో ఆ మధురాజయంబు పదమందగను నిదీచనానం లోకామికవల్ల వీరనిక కాల విలంబనమేవో స్వామి వజంబు నీదుని భక్తుని నీకు నమస్కరించెదను. అతి వినయము ధూర్త లక్షణం పొమ్మవలకు. నేడు నీవు నా భక్తుడవని చెప్పుకున్న మొగము చల్లకున్నది చీచి పొమ్మవలకు. ఆహా! నేడు మీద నా జన్మ సామాన్యమై శ్రీకాంత చేసిగా ఏ పాద పద్మవారిని ఏ పాద పద్మవారిని మౌని తల్లు సకలరిచ్చగలిచ్చకులైరి ఏ పాద ఉద్భవించిన భాగీరథీ కరంగిని పుణ్యతీర్థమయ్యే ఏ పాద భక్తుల నిలుగుటలేని రామేశ్వరనే భాగ్యమయ్యే ఏ పాద నూనికే శుద్ధి కల్గలు వృత్తి కనకన బలగమై వరలుచుండె పతిత భావనమైన ఏ పాద దేవ ఆగ్రహేను దిల్దవాడయ్య జగతి భక్తిన గులామ దివ్య భారాభ్యగల్వ ఓయమాయనా
ఓ ఆత్మశ్లాఘపరాయణ పాదముల చంద్ర మాత్రమైన కథనరంగమును విడుదలనియే విశ్వసిస్తుంటివా రామబాణము రాజద్రోహికు నిన్ను గురుద్రోహి అయ్యాదని ఎంత మాత్రం నాకు ముందే తెలియదు. తమరి నిత్యరాజుకి నేను సంసిద్ధుడనే. ఎంత చెప్పినను నీ పంతం వీడుకున్నావు. ఇదిగో సాక్షాత్కరింపు వీరాస్వరూప సాక్షాత్కారం. ఇప్పటికైనా నువ్వు దివ్య జ్ఞానమదిగా అయ్యాతిని విడిచి ఈ రంగమును ముగింపు. దేవో తమరి విశ్వరూప దర్శనాంతరము నా కార్య దీక్ష మరింత ద్విగుణీకృతమైంది. ఏమందురేని శ్రీరామచంద్ర ధనుర్ధారి విగము విజయమో వీర స్వర్గము ఈ గడియలో సాక్షీభూతము ఆంజనేయ హనుమ నీ భక్తికి కడుంగడు సంతసించుతుంది. నీకేమి వరం కావలేనో కోరుకోను. శ్రీరామచంద్ర తమరి నామస్మరణము ఎల్లప్పుడూ స్మరించ ప్రసాదించుడు తండ్రి. అట్లే ప్రసాదించుతుంది. కామక్రోధములు కరగిపోవగా కలుచ విహీనము తొలగిపోవగా కామక్రోధములు కరగిపోవగా కలుచ విహీనము తొలగిపోవగా
అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మా మణిపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం. ఆయన ప్రయాగరాజు నుంచి నిన్న పొద్దునే తిరిగి ఇక్కడికి వచ్చారు. 10 రోజులు కాశీ అవన్నీ యాత్రలు చేసి ఇవాళ ఈ నాటకం గురించి నేను అడగగానే ఆయన వచ్చి ఈయన ప్రోగ్రాం చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మేము అందువల్ల వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. రాము గారు సభాష్. ఎంకే రాము గారిని, రసమయ్య రాము గారిని స్టేజీ పైకి వచ్చి ఈ సభని నిర్వహించవలసిగా కోరుచున్నాను. చూడు అబ్బాయి. అదేవిధంగా ఇక్కడ ఏం చేసినటువంటి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు లోకం కృష్ణయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రేక్షక మహాశైలకు వీక్షించినందుకు ధన్యవాదాలు. నేను అలసిపోయి 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. నిన్న 3 గంటలకు వచ్చాను. నిద్ర లేదు. పొల్యూషన్లో ఇల్లు పడక సర్ది అన్ని విధాల ఆరోగ్యం ఖరాబ్ అయింది. అయితే కష్టంగా మా గురువుగారైన ఉల్లూరి శ్రీహరి గారి మాట మేరకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఇప్పుడు నాకు ఎల్బీ నగర్ అభినాపురం దగ్గర మా కొడుకుది, అంటే మా వియంకుల కొడుకుది రిసెప్షన్ ఉందండి. దయచేసి నన్ను కొంచెం అనుగ్రహించి నాకు సెలవిస్తే మీకు అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే రోజే 3 కార్యక్రమాలు, అంటే నిన్న కూడా నక్షత్రం నాటకం ఆడాను రాత్రి, అది ఈరోజు ఇది ఆడాను. అదంతా భగవంతుడి కృప. అందులకు మీరు కూడా సహకరించి నాకు అనుమతి ప్రసాదిస్తారని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాజగోపాల్ గారికి శాలువాతో సన్మాన కార్యక్రమం. అలాగే గౌరవనీయులు రాజనాల సత్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఫోటో కానీ పోజ్ ఏమన్నా